మీడియా వాళ్ళకి, యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళందరికీ అండ్ ఎస్పెషల్లీ 49 ఫ్యామిలీ అందరికీ కూడా స్వాగతం. అండ్ ఆల్సో ది డాక్టర్స్ ఆఫ్ మన 49. సో 49 ఫర్టిలిటీ సెంటర్ హోప్ టు హ్యాపీనెస్ అంటే కాస్త హోప్ తో వస్తారు ఇక్కడ, కానీ దాన్ని బోల్డ్ అంత హ్యాపీనెస్ గా మార్చి తిరిగి ఇంటికి పంపించడంలో ఉన్న ప్రత్యేకతే మనకి 49 అని చెప్పుకోవచ్చు. ఏమండి, ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు ప్లీజ్ బి సీటెడ్. చక్కగా అందరూ పలకరించుకుంటున్నారు, ఎలా ఉన్నారు మీ పిల్లలు ఎలా ఉన్నారని చక్కగా మాట్లాడుకుంటున్నారు. ప్రణిత గారు వస్తున్నారంట, అందరూ ఓకేనా? చూడడానికి అందరూ సిద్ధంగా ఉన్నారా? ఎస్, ఐ నో. సో ప్రణిత గారు పేరు తీయగానే అందరూ అలర్ట్ అయిపోయారు. ఎస్, మీ అందరితో పాటు నేను కూడా వెయిట్ చేస్తున్నాను. సో తను ఇంకొద్ది క్షణాల్లో మనకి ఇక్కడికి విచ్చేయబోతున్నారు. సో వన్స్ అగైన్ I request everyone to please be seated అండి. చక్కగా కూర్చొని ఈవెంట్ ని ఎంజాయ్ చేద్దాం మనము. ఓకే, సో ఈ రోజు మనం అందరం కూడా ఇక్కడ గ్యాదర్ అవ్వడానికి గల రీజన్ మన 49 ఫర్టిలిటీ సెంటర్ హోప్ టు హ్యాపీనెస్ ఇస్ సెలబ్రేటింగ్ వరల్డ్ IVF డే. సో వరల్డ్ IVF డే అంటే చాలా చాలా ప్రత్యేకమైన రోజు అని చెప్పాలి, చాలా స్పెషల్ డే అని చెప్పాలి. సో ఈ వరల్డ్ IVF డే అని ఎందుకు వచ్చింది అని మన అందరికీ ఒక క్వశ్చన్ ఉండొచ్చండి. ఏమండి, ఇక్కడ ఈవెంట్ స్టార్ట్ అయింది, అందరూ సరదాగా కుర్చీని బొకేస్ని అన్ని ఇక్కడ ఇచ్చి yes we already started with the event. చూసారా, మీరు అక్కడ అంత అల్లరిగా ఉంది కాబట్టి ఇక్కడ ఏ ఈవెంట్ జరగట్లేదు అనుకుంటున్నారు. మీరు చక్కగా కూర్చుని అటెన్షన్ కొంచెం మాకు పే చేస్తే ఎస్ ఇక్కడ ఈవెంట్ జరుగుతుంది అని అందరికి చక్కగా అర్థమైపోతుంది. ఓకే అండి, సో 49 ఫర్టిలిటీ సెంటర్ హోప్ టు హ్యాపీనెస్. సో 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. సో నాతో పాటు ఎంతమంది చెప్తారు ఇక్కడ 49 అంటే? ఏదండి, వర్షం పడుతుంది. ఎస్, అందరూ అదే మబ్బులో ఉన్నారని నాకు అర్థమైంది. కాస్త బయటికి రండి. ఏమైనా చెప్పుకొని ఇంట్రొడక్షన్ అయిపోతే మా ప్రణిత గారు వస్తారు అన్నట్టున్నారు. ఓకే, సో వన్స్ అగైన్ ఇక్కడికి వచ్చేసిన ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ఆల్సో యూట్యూబ్ ఛానల్స్ అందరికీ కూడా హ్యాపీ అండ్ హ్యాపీ వెల్కమ్. సో ఈ రోజు మన 49 ఫర్టిలిటీ సెంటర్ హోప్ టు హ్యాపీనెస్ ఇస్ సెలబ్రేటింగ్ వరల్డ్ IVF డే. సో ఈ వరల్డ్ IVF డే ఎలా వచ్చింది అని మన అందరికీ ఒక క్వశ్చన్ ఉందండి. సో కరెక్ట్ గా ఇదే రోజున 45 years back in England 1978 లో జూలై 25th రోజున మన IVF ప్రాసెస్ ద్వారా లూయిస్ బ్రౌన్ అని ఒక ఫస్ట్ బేబీ హ్యూజ్ సక్సెస్ రేట్ తో బోర్న్ అవ్వడం జరిగింది. సో ఇదే రోజున ఒక సక్సెస్ డే అని కూడా చెప్పుకుంటున్నాము. సో ఇదే సక్సెస్ డేనా ఈ జూలై 25th మనం అందరం కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నాము వరల్డ్ IVF డే. ఓకే, సో మీ అందరికీ కూడా ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ కూడా ఉందండి. మన 49 ఫర్టిలిటీ సెంటర్ వారు ఈ ట్రీట్మెంట్ ని, ఈ ప్రాసెస్ ని మరింత అడ్వాన్స్ చేయడానికి ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీ కూడా మన అందరికీ పరిచయం చేయడం జరుగుతుంది. దట్ ఈస్ RI విట్నెస్ సిస్టమ్ లాంచ్. అంటే ఈ అడ్వాన్స్ టెక్నాలజీ కూడా మనకి ఈ రోజు మన అందరి ప్రత్యక్షంలో లాంచ్ చేయడం జరుగుతుంది. సో దీని యొక్క బెనిఫిట్స్ చూసుకుంటున్నట్టయితే సో RI విట్నెస్ సిస్టమ్ ద్వారా మనకి సక్సెస్ రేట్స్ పెరగడం కానీ, క్వాలిటీలో ఇంకా క్వాలిటీ రూపంలో చాలా క్వాలిటీని చూపించడం కానీ అండ్ ఎర్రర్ ఫ్రీ అండి. సో ఇక్కడికి విచ్చేసిన ఫ్యామిలీస్ అందరికీ కూడా ఒక డౌట్, ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఏంటి అంటే ఒక ఫ్యామిలీస్ ఇక్కడికి అప్రోచ్ అయినప్పుడు ఏంటి మామా స్పర్మ్స్ ఎగ్స్ ఇంకొక వాళ్ళతో ఏదైనా కలిసే ఛాన్స్ ఉంటుందా? సో ఆ టెన్షన్స్ అన్నింటినీ కాస్త దూరం చేసి అష్యూర్డ్ టెక్నాలజీని మన అందరి ముందు ప్రెజెంట్ చేయడానికి ఈ రోజు ఇంట్రడ్యూస్ చేస్తుంది మన 49 ఫర్టిలిటీ సెంటర్ హోప్ టు హ్యాపీనెస్. RI విట్నెస్ సిస్టమ్ అని ఒక అడ్వాన్స్ టెక్నాలజీ కూడా మనకు పరిచయం చేయడం జరుగుతుంది. సో RI విట్నెస్ సిస్టమ్ ని చూసుకున్నట్టయితే మన ఏపీ తెలంగాణలోనే వన్ ఆఫ్ ది ఫస్ట్ టెక్నాలజీ అని కూడా చెప్పుకోవాలి, విచ్ ఇస్ బేస్డ్ ఆన్ AI ఇంటెలిజెన్స్ అండి. సో ఈ అడ్వాన్స్ టెక్నాలజీ లాంచ్ కూడా ఇవాళ ఈ స్పెషల్ డే లో మనకి జరగడం జరుగుతుంది. ఆల్సో 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. మామూలుగా రాలేదండి ఈ పేరు, దీని వెనకాల ఎంతో కష్టం, కృషి, సో ఆ హార్డ్ వర్క్ అవన్నీ కూడా మనం మెల్లమెల్లగా తెలుసుకుంటాము. ఏంటి ఆ స్ట్రగుల్స్ ఏంటి, ఎంత ఈజీగా ఒక బ్రాండ్ రావడం అంటే 49 అనగానే
మన ఇండియాలోనే థర్డ్ ప్లేస్ గా అండ్ మన సౌత్ ఇండియాలో ఫస్ట్ ప్లేస్ గా ఉండడం అన్నది అస్సలు మామూలు విషయం కాదు. దీని వెనకాల చాలా చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. సో ఆ హార్డ్ వర్క్ కానీ ఆ కంప్లీట్ జర్నీ కానీ మనం కొద్దిసేపట్లో డాక్టర్స్ మాటలు ద్వారా మనం తెలుసుకుందాము. ఎస్, మనము ఇక్కడ ఈ కొద్దిసేపట్లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పేర్లు పెట్టారండి. మన 49 IVF ప్రాసెస్ ద్వారా వచ్చిన బేబీస్ కి మిరకల్ బేబీస్ అని, ఒక సమ్ ఏంజల్స్ అని. సో వాటికి కూడా ఒక చిన్న చిన్న స్టోరీస్ ఉన్నాయి. ఆ స్టోరీస్ కానీ ఆ బేబీ స్టోరీస్ ఎలా ఉంటాయి ఏంటి కూడా మీతో పాటు నేను జస్ట్ విన్నాను నేను కూడా ఇప్పటి వరకు. కానీ ప్రత్యక్షంగా ఇంకొద్ది క్షణాల్లో బేబీస్ ఎలా ఉంటారో, 49 IVF ప్రాసెస్ ద్వారా వచ్చే బేబీస్ ఎలా ఉంటారో అన్నది డైరెక్ట్ గా మనం అందరం కూడా చూడడం జరుగుతుంది. ఓకే, సో ఎస్ అండి, ఈవెంట్ స్టార్ట్ అయింది. మీరు అందరూ కూడా తొంగి చూస్తున్నారు కదా. ఎస్, ఈవెంట్ స్టార్ట్ అయింది. మీరు అందరూ అలర్ట్ అయిపోవచ్చు. సో మీరు అందరూ వెయిట్ చేస్తున్నట్టుగా మన ప్రణీత గారు కూడా ఇంకొద్ది సేపట్లో ఇక్కడికి రావడం జరుగుతుంది. ఓకే అండి, సో మనము దీని తర్వాత we will have the launch of RI Witness system, that is the technology. ఒక న్యూ టెక్నాలజీని మనకి 49 మన అందరికీ పరిచయం చేయడం జరుగుతుంది. బికాజ్ ఈ IVF ప్రాసెస్ ని మరింత సులభంగా, మరింత యాక్యురేట్ గా, ఇంకా అష్యూర్డ్ ట్రీట్మెంట్ ని మన అందరికీ పరిచయం చేయడానికి ఈ టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. సో ఇంకొద్ది క్షణాల్లో ఇక్కడికి విచ్చేయబోయే ప్రణీత గారి చేతుల మీదుగా అది లాంచ్ అవుతుంది. సో అందరూ రెడీయా? మనం కౌంట్ డౌన్ స్టార్ట్ చేస్తే ప్రణీత గారు వస్తారంట. సో ఆ కౌంట్ డౌన్ స్టార్ట్ చేయాలంటే మీరు అందరూ కూడా కొంచెం అలర్ట్ గా, కొంచెం అటెన్షన్ అండి, కాస్త అటెన్షన్ అడుగుతున్నాము. చెప్పారు మా 49 ఫ్యామిలీ అంటే మామూలుగా ఉండరు, అస్సలు మామూలుగా ఉండరు. మీరు ఏమైనా మాట్లాడండి, మా పని మాదే అని అన్నారు. కానీ లేదు, మీరు చాలా చాలా అర్థం చేసుకుంటున్నారు. ఒక్కొక్కరు కాస్త ఇక్కడ గ్యాదర్ అయ్యారు ఈవెంట్ చూడడానికి. సో 49 ఫర్టిలిటీ సెంటర్ అనగానే కేర్ సర్వీస్ అని మామూలుగా రాలేదండి పేర్లు. బికాస్ ఇక్కడ ఉన్న స్టాఫ్ కానీ డాక్టర్స్ కానీ ఎంతో కేర్ తో ఎంతో అద్భుతమైన సర్వీసెస్ ని అందించి అసలు ఏ హోప్ లేకుండా ఇక్కడికి వచ్చే ఆ ఫ్యామిలీస్ కి హ్యూజ్ హ్యాపీనెస్ ని ఇచ్చే ఒక ప్రత్యేకతే మన 49 ఫర్టిలిటీ సెంటర్. డాక్టర్స్ అందరూ కూడా చాలా బ్యూటిఫుల్ గా డ్రెస్ అప్ అయి వచ్చారు ఆన్ ది స్పెషల్ ఒకేషన్ ఆఫ్ వరల్డ్ IVF డే. ఆల్ ఆర్ సో బ్యూటిఫుల్. yes, ఈ రోజు స్పెషల్ డే, సో మెన్షన్ చేయడంలో తప్పలేదు. సో ఈ స్పెషల్ డే ని ఇంకా స్పెషల్ చేసే బాధ్యత అంతా మన అందరిది. కాబట్టి మీరందరూ చక్కగా వెయిట్ ఎలానే చేస్తున్నారు, కాస్త మాకు కూడా ఇక్కడ కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుంది. సో మన 49 ఫర్టిలిటీ సెంటర్ క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ జ్యోతి గారు. సో డాక్టర్ జ్యోతి గారి గురించి ఎంత చెప్పినా చాలా తక్కువనే చెప్పాలి. బికాస్ 49 IVF ప్రాసెస్, IVF బేబీస్ అంటే జస్ట్ ఎవరికి కూడా, అంటే మీరు ఎలా నాలెడ్జ్ లేకుండా ఉన్నారో నా లాంటి వాళ్ళు, అసలు మనం ఎవరు కూడా ఒక నాలెడ్జ్ లేని వాళ్ళకి అసలు ఏంటి ఇది, ఈ ప్రాసెస్ ఏంటి, ఈ ప్రాసెస్ తో వచ్చే బేబీస్ ఏంటి అని మనకి బోర్డ్ అంత నాలెడ్జ్ ని త్రూ యూట్యూబ్ మనకి అందించారు మన డాక్టర్ జ్యోతి గారు. సో ఒక మాటలో చెప్పాలి అంటే ఒక సెలబ్రిటీ ఆఫ్ 49 అని చెప్పాలి. సో తన గురించి కూడా మీరు అందరూ వెయిట్ చేస్తున్న విషయం నాకు తెలుసు. సో తను కూడా ఇంకొద్ది క్షణాల్లో మనకి స్టేజ్ మీదకి రావడం జరుగుతుంది. వెరీ నైస్ అండి. సో ఎలా అనిపిస్తుంది ఇలా ఈ రోజు ఈ స్పెషల్ డే కి ఇక్కడికి రావడం మీ అందరికి ఎలా అనిపిస్తుంది? మీరు ఒక్కొక్క ఒక మాట రావచ్చండి, పర్వాలేదు. నా చేతిలో మైక్ ఉన్నా మీరు అందరూ గుంపుగా ఒక్కసారి బాగుందా ఈ రోజు ఇలా అందరూ ఇక్కడ గ్యాదర్ అవ్వడం? బాగుందండి. ఒక్కరు చెప్తే ఏం సరిపోతుందండి. హాయ్ అందరికీ, హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఓకే, సో అందరూ ఎంతమంది హ్యాపీ ఫేసెస్ అంటే 49 IVF ప్రాసెస్ ద్వారా బేబీస్ ని అందుకున్న ఫ్యామిలీస్ ఒకసారి రేజ్ యువర్ హ్యాండ్స్. ఒకసారి మీ చేతులు పైకెత్తండి. మీరు అందరూ బాగా మొహమాటస్తున్నట్టున్నారు. అంటే అల్లరి చేయడంలో ఫస్ట్ గానీ నేను ఏం అడిగినా కూడా రెస్పాండ్ మాత్రం నేను అవ్వను అంటున్నారు. ఓకే, వెరీ నైస్. సో ఈ రోజు ఇలా ఈ ఈవెంట్ అంటే ఈ స్పెషల్ డే లో నేను కూడా ఈవెంట్ కి ఒక పార్ట్ అవ్వడం చాలా చాలా హ్యాపీగా ఉంది. ఓకే అండి, సో ఇంతసేపు వెయిట్ చేశారు, ఇంకొద్దిసేపు కూడా మనం వెయిట్ చేద్దామండి. ఇంకొద్ది క్షణాల్లోనే మనకి ప్రణీత గారు ఇక్కడికి రావడం జరుగుతుంది. కాస్త మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి, బయట వర్షం అసలు చాలా చాలా కురుస్తుంది. నిన్న ఈవినింగ్ నుంచి కూడా అంటే ట్రాఫిక్ స్టక్ అవ్వడం అలా ఇలా. సో సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్. సో ఇంకొద్దిసేపట్లో మనం ఈవెంట్ ని మొదలు పెట్టేద్దాము. సో ఈ లోపు ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు ప్లీజ్ బి సీటెడ్. అక్కడ చూసినట్టయితే అందరూ చిన్న చిన్న పిల్లలతో ఇక్కడికి వచ్చారు. సో
మీ ఇబ్బంది కూడా మాకు అర్థం అవుతుంది, కానీ మాకు ఇప్పటి వరకు సపోర్ట్ చేశారు. ఆ సపోర్ట్ ని త్రూ అవుట్ ఈవెంట్ ని మాకు అందించాలని కోరుకుంటున్నాము. సో ఎప్పుడెప్పుడు ఆ క్యూటీ పైస్, ఆ లైవ్ బేబీస్ ని మేము కూడా చూడాలి స్టేజ్ మీద అని వెయిట్ చేస్తున్నాను. సో ఆ ప్రాసెస్ అంతా మనకి ఇంకొద్దిసేపట్లో మొదలవుతుంది. 49 ఫర్టిలిటీ సెంటర్ అనగానే నేను కేర్ సర్వీస్ అని చెప్పాను యాక్చువల్గా, ఎందుకంటే అంత మీ పేరు చెప్పలేదు నాకు. మౌనిక గారు, మీరు ఏంటి ఇక్కడ, వాట్ ఈస్ యువర్ డెసిగ్నేషన్? ఐఎమ్ రిలేషన్షిప్ మేనేజర్. అసలు రిలేషన్షిప్ మేనేజర్ అంటే ఎంత కాన్ఫిడెంట్ గా ఉంటారండి, స్టేజ్ మీదకి వచ్చారు. యూ కెన్ పుట్ ఎనీ క్వశ్చన్, నేను ఇలా ఆన్సర్ చేశాను. చూసారా మీ ఫ్యాన్స్ చూడండి అక్కడ పొంగితోని చూస్తున్నారు, ఓకే ఓకే మీరేనా అని చెప్పేసి. ఒక్కసారి మీ మాటల్లో కూడా 49 ఫర్టిలిటీ సెంటర్ అంటే నేను జస్ట్ విన్నాను, మీ మాటల్లో డైరెక్ట్ గా వింటే ఇంకా బాగుంటుంది కదా. మీ దగ్గరికి అప్రోచ్ అయ్యే ఫ్యామిలీస్ ఫస్ట్ అసలు ఏ హోప్ లేకుండా వస్తారు, అసలు వాళ్ళ జర్నీ ఎలా స్టార్ట్ అవుతుంది ఒకసారి చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేషెంట్ ఎవరైతే మమ్మల్ని ఇక్కడికి విజిట్ అవుతారో సెంటర్లో కంప్లీట్ గా దేర్ సీన్ మెనీ లైక్ నార్మల్ ప్రొసీజర్స్ స్టార్ట్ అవుతుంది. వెరీ ఇన్ఫర్మేషన్ చెప్పాలి అంటే అసలు ఎవరికి కూడా ఈ ఐవీఎఫ్ ప్రాసెస్ అన్నది ఎవరికి తెలియదు యాక్చువల్ గా. సో 49 అన్న బ్రాండ్ తోనే ఈ ఐవీఎఫ్ ప్రాసెస్ కి ఎంతో ఫెమిలియర్ చేశారంటే ఈ టాప్ బ్రాండ్ కి గాను మీ అందరికీ కూడా హార్టీ కంగ్రాచులేషన్స్ ఫర్ ది హ్యూజ్ సక్సెస్ అండి ఫస్ట్లీ. సో చెప్పండి, సో పేషెంట్ మీ దగ్గరికి అప్రోచ్ పేషెంట్ ఎస్ బికాస్ దే సీన్ లైక్ నార్మల్ జనరల్ గానీ థింగ్స్ అన్ని చూస్తారు నార్మల్ హాస్పిటల్స్ లో. బట్ వెన్ దే విజిట్ హాస్పిటల్ హియర్, సో ఇట్స్ ఎ న్యూ వరల్డ్ ఫర్ ఎవ్రీవన్. 49 అంటే ఒక కొత్త ప్రపంచం. And with a lot of like hope, there is a lot of hope that they really don't know about the treatment what we are going to do, but still they have a lot of hope with only seeing some patients review gaani lekapothe normal ga YouTube channel lo Dr. Jyoti ma'am videos chusi they are inspired a lot. See, we didn't say a single word about anything, but still they came here. Then we'll start giving the hope. There is a lot of chance and there is always like success is there. Yes, they have to be like hope ఉన్నారు కదా. అన్ని టార్గెట్ వస్తారు, మీరు కన్ఫర్మ్ చేస్తున్నారు. మీరు కన్ఫర్మ్ ఇచ్చిన టార్గెట్ అదండి, హోప్ టు హ్యాపీనెస్, జర్నీ ఫ్రమ్ హోప్ టు హ్యాపీనెస్. అసలు కొంతమంది అయితే అసలు హోప్ అంతా వాళ్ళకి బేబీస్ ని లేని వాళ్ళు అసలు ఎలా ఉంటుంది, చాలా నిరాశతో వస్తారు. సో అసలు కొంతమంది చిన్న హోప్ తో వస్తారు, కొంతమంది అసలు ఏ హోప్ లేకుండా వస్తారు. సో అలాంటి హోప్ టు హ్యాపీనెస్ ని తీసుకొని రావడం అనేది ఇట్స్ అ గ్రేట్ థింగ్ అని చెప్పాలి. ఒక్కసారి దానికి కాదు మనం అందరం గట్టిగా చప్పట్లతో మన 49 ఫర్టిలిటీ సెంటర్ ని అప్రిషియేట్ చేద్దామండి. ఏమండి, గుడ్ మార్నింగ్. ఒకసారి గట్టిగా క్లాప్స్ తో మనం అప్రిషియేట్ చేద్దాము. ఎంటైర్ టీమ్ అండ్ ఆల్సో ది డాక్టర్స్, స్టాఫ్, ఇదండి అసలు. సో ఒకసారి జ్యోతి మ్యామ్ గురించి నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. యాక్చువల్ గా జ్యోతి మ్యామ్ ఒక బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పొచ్చు కదా మన 49 కి. ఒక సెలబ్ అని చెప్పాను నేను పెట్టుకున్న పేరు సెలబ్రిటీ అని చెప్తున్నాను. సెలబ్రిటీ మన యూట్యూబ్ ఛానల్స్ లో ఎంతో ఫెమిలియర్ జ్యోతి గారు. జనరల్ గా మ్యామ్ ని చూసి ఓన్లీ ఫోటో తీసుకోవడానికైనా పేషెంట్స్ ని దే కమ్ ఫర్ ద ట్రీట్మెంట్, బట్ దే వాంట్ టు సీ డాక్టర్ జ్యోతి మ్యామ్ ఫైనల్ కి ఎండ్ ఆఫ్ అట్లీస్ట్ మన ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందంటే ఒక్కసారి మాతో ఫోటో తీసుకున్నారు. షీ ఇస్ అ బిగ్ సెలబ్రిటీ. ఎస్ ఎగ్జాక్ట్లీ. ఇప్పుడే ఇక్కడ కొంచెం డిస్కషన్ జరుగుతుంది. ఒక హ్యాపీ మామ్ ఇక్కడ ఎంటర్ అయ్యారు విత్ స్మాల్ బేబీ. ఆ రిసీవింగ్ అంటే నేను ఏదో పదాల్లో చెప్పట్లేదండి, 49 అంటే ఒక కేర్ సర్వీస్ అని. సో నేను డైరెక్ట్ గా చూశాను ఎంత డౌన్ టు ఎర్త్ పర్సన్స్ ఉన్నారు ఇక్కడ, అందరూ ఎంత కేర్ తీసుకుంటున్నారు. సో నైస్ ఆఫ్ యూ పీపుల్. థ్యాంక్ యూ సో మచ్ అగైన్. పిలిచిన వెంటనే నా స్టేజ్ మీదకి వచ్చి నా కొన్ని క్వశ్చన్స్ ని భరించి మీరు ఆన్సర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, కెన్ వి హావ్ అనదర్ స్టాఫ్ అండి, ఎవరైనా రావచ్చు ఇక్కడికి. సరే, ఇప్పుడు ఏం క్వశ్చన్స్ వద్దు, మనకి కాస్త ఎంటర్టైన్మెంట్ కావాలి అంతేనా? మీకు ఎంటర్టైన్మెంట్ కావాలి కదా? ఏం కావాలి? ఎవరు అక్కడ? ఆ పురుష్ ఎక్కడండి? ఒక్కసారి కనిపించవచ్చు కదా. డాన్స్ అంటే సరిపోతుందా? మీరు ఇక్కడికి రావాలి, మీరు మొదలు పెట్టండి ఆ డాన్స్, ఇక్కడ ఆటోమేటిక్ గా జాయిన్ అవుతారు. మీరు మాటలే కనిపించకుండా మాట్లాడుతున్నారు, ఇంకా డాన్స్ ఏం చేస్తారు ఇక్కడికి వచ్చి? డెఫినెట్లీ ఆ ఎంటర్టైన్మెంట్ ని కూడా ట్రై చేద్దాం మనము ఇంకొద్దిసేపట్లో. మీరందరూ ఎంతగా వెయిట్ చేస్తున్నారో బ్యూటిఫుల్ కోసం నేను కూడా వెయిటింగ్, వెరీ ఈగర్. ఎస్ అండి, సో ఇక్కడికి విచ్చేసిన మన సెలబ్రిటీని ఏ మాత్రం ఇబ్బంది పెట్టకుండా మీరు ఆల్ సపోర్ట్ అండ్
డాక్టర్ జ్యోతి గారు, డాక్టర్ వినీష్ గారు అండ్ డాక్టర్ ప్రణీత గారు ఒక చిన్న డిస్కషన్ తర్వాత మనం డైరెక్ట్ గా మనము ఆర్ఐ విట్నెస్ సిస్టమ్ టెక్నాలజీ లాంచ్ కి వెళ్ళిపోతాము. సో 49 ఫర్టిలిటీ సెంటర్ హోప్ టు హ్యాపీనెస్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. మనకి ప్రణీత గారు ఒక చిన్న డిస్కషన్ లో ఉన్నారు, దాని తర్వాత మనకి మళ్ళీ స్టేజ్ మీదకి వస్తారండి. మనకి ఇప్పుడు ఒక అడ్వాన్స్ టెక్నాలజీ కూడా ఈ రోజు మనం లాంచ్ చేయడం జరుగుతుంది. 49 వాళ్ళు లాంచ్ చేయడం జరుగుతుంది. సో వన్స్ అగైన్ ఐ రిక్వెస్ట్ మీడియా పీపుల్ అండ్ ఇక్కడ వచ్చేసిన 49 ఫ్యామిలీ అందరినీ కూడా సపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాము. ఓకే అండి, సో మనకి లైవ్ కూడా ఇక్కడ మొదలవుతుంది. సో మనం అందరం కూడా ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఇక్కడ నుంచి మనం చూడొచ్చు. సో కాఫీ టేబుల్ డిస్కషన్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్సైడ్. సో ఇంకొద్ది క్షణాల్లో బయటకు వస్తారు. దాని తర్వాత మనం ఆర్ఐ విట్నెస్ సిస్టమ్ టెక్నాలజీని లాంచ్ చేయడం జరుగుతుంది ప్రణీత గారి చేతుల మీదుగా. సో ఈ రోజు మనం అందరం ఇక్కడికి గ్యాదర్ అవడానికి గల రీజన్ టుడే 49 is celebrating World IVF Day. Pranita garu, also Jyoti garu is back. Ma'am, we couldn't watch the live actually due to some network signal issues. So they are playing the clips actually. They'll get their time to record it. For the footage, yes, please media వాళ్ళకి కూడా మనం ఇంతసేపు మనకి మీడియా వాళ్ళు సపోర్ట్ చేశారు and now we will support them. Let me welcome on stage our gorgeous Pranita garu. Welcome ma'am, welcome. Thank you so much. So invitation ki mani chikka ichesaru. Once again thank you so much ma'am. And also I request our clinical director Dr. Jyoti garu onto the stage. Along with our CEO and executive director Dr. Vinesh garu onto the stage please. Okay అండి, సో ఇప్పుడు మన జ్యోతి ప్రజ్వల కార్యక్రమాన్ని మొదలు పెడతాం. ఆల్సో 49 డాక్టర్స్ ని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. స్టాఫ్ 49 మురళి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఎంటైర్ టీమ్ వర్క్ అంటారు కదండి, దిస్ ఈస్ ది పర్ఫెక్ట్ టీమ్ ఆఫ్ 49. సో వన్స్ అగైన్ హార్టీ కంగ్రాచులేషన్స్ టు ది ఎంటైర్ టీమ్ ఫర్ ది సక్సెస్ఫుల్ లాంచ్ ఆఫ్ ది న్యూ టెక్నాలజీ దట్ ఈస్ ఆర్ఐ విట్నెస్ సిస్టమ్. Fertility Center journey from hope to happiness. World IVF Day is a wonderful cake andi. So happy World IVF Day to all the team members of IVF 49. మన కేక్ కట్ చేస్తూ కాస్త మనకి మీడియా వాళ్ళకి ఒక స్టిల్ ఇద్దామండి పిక్చర్. స్పెషల్ వీడియో ఉంది about the history of World IVF. Medical advancements. There is one procedure that has revolutionized the way we perceive fertility and the miracle of life. Welcome to the extraordinary world of in vitro fertilization, or IVF. Camera light. Although the procedure was not successfully established until the last quarter of the 20th century, the history behind the ఫస్ట్ నుంచి ప్లే చేయాల్సిందిగా కోరుతున్నాము. treatment వీడియోని ఫస్ట్ నుంచి ప్లే చేయమని అడుగుతున్నారు. ఓకే అండి. landscape of medical advancements, there is one procedure that has revolutionized the way we perceive fertility and the miracle of life.
Welcome to the extraordinary world of in vitro fertilization, or IVF. Although the procedure was not successfully established until the last quarter of the 20th century, the history behind the development of IVF dates back much further. The first attempt at IVF on mammalian eggs was performed by Viennese embryologist Samuel Leopold Schenck in 1878. In 1932, a science fiction novel, Brave New World, was published by Aldous Huxley, where, surprisingly, he accurately described the technique of IVF as we know it. This work of fiction came a huge step closer to reality when Gregory Pinkus published a paper raising the possibility that mammalian eggs can undergo normal development in vitro. History was made in 1978. Louis Brown, the world's first IVF baby, was born, heralding a new era in reproductive medicine. Robert Edwards, Jean Burdi, and Patrick Steptoe were the pioneers who envisioned this technique that would go on to enable couples struggling with fertility to conceive. And in 67 days, India made its mark in the world of IVF with the unrelenting efforts of Dr. Subhas Mukherjee. Born in 1978 in Kolkata, Kanupriya Agarwal became the first test-tube baby in India and second in the world. Since the birth of Louis Brown, over 12 million babies have been born as a result of IVF and other assisted reproductive technologies. Later advances in hormonal stimulation, sperm preparation technique, embryo culture, embryo and gamete freezing program, air handling technology, and transparency in procedure have all made IVF accessible, safe, and effective. Advancements such as intracytoplasmic sperm injection have provided solutions for male factor infertility, while pre-implantation genetic testing has allowed for the selection of healthy embryos, thereby minimizing the risk of genetic disorders. The remarkable journey of in vitro fertilization continues to unfold with ongoing research, innovation, and the unwavering dedication of medical professionals. And each success story carries with it the triumph of human resilience and the extraordinary power of science. Today, IVF has become a beacon of hope for millions of people around the world, transcending boundaries and cultures. It has brought joy to countless families, overcoming reproductive challenges and making the dream of parenthood a reality. CEO and Executive Director Pan India, Mr. Vinesh Bharia, to speak few words. Hello. Good morning, everyone. Welcome to the celebration of World IVF Day. This day we celebrate as birthday of Louis Brown, world's first IVF baby. From the birth of Louis Brown, it has given hope to millions of infertile couple, crores of infertile couple across the world. Before the invention of IVF, infertility was considered as personal shortcoming of a woman and also destiny for the couple. Whereas IVF changed the landscape, gave hope to crores of people across the world to achieve their dream of parenthood. Till date, there are 12 crores IVF babies born across the world. In India, we have 2,500 clinics. We do about 250,000 cycles in a year. And IVF procedure, with its advancement of technology and advancement of science, has given hope to crores of infertile couple in India. And in future, this procedure is becoming more safer, simpler, and more accessible, and also more affordable to the normal subfertile infertile couples in India. IVF is one of the most brilliant science which touches lives of people, creates more happiness, and also improves the economy of the world. Thank you very much. Thank
Thank you, sir. Thank you so much. And now I request our Clinical Director, Dr. Jyoti Garu, to speak few words. A very warm welcome to all of you and a very good afternoon. Thank you for having come. So I'm very happy today. So today in 49 organization we are going to launch తెలుగులో చెప్తాను ఇంకా కనెక్ట్ అవ్వచ్చు మనము. సో ఈరోజు నాకు చాలా హ్యాపీ డే. మన 49 ఫర్టిలిటీ సెంటర్లో ఏ ఆధునిక టెక్నాలజీ ఉంటే కూడా మన సొసైటీలో ఉన్న పీపుల్ దే డోంట్ హ్యావ్ టు గో అవుట్ సైడ్. మొత్తం మనము అడ్వాన్స్ టెక్నాలజీలో మన సెంటర్లో ఎప్పుడు మనం లాంచ్ చేస్తాం. చాలా మొట్టమొదలుగా ఇప్పుడు ఆర్ఐ బిజినెస్ సిస్టమ్ అనేది మన సెంటర్లో లాంచ్ చేస్తున్నాం. సో అమ్మ నాన్న అని ఈ పిలుపు వినటానికి ఎంతోమంది మిలియన్స్ ఆఫ్ కపుల్ వెయిట్ చేస్తూ ఉంటారు. ఒక సైడ్ చూస్తుంటే మన కంట్రీలో పాపులేషన్ ఈజ్ ఎక్స్ప్లోడింగ్, బట్ ఇంకొక సైడ్ చూస్తుంటే చాలామంది పిల్లలక బాధపడుతున్నారు. సో బోత్ ద సైడ్స్ వీఆర్ సీయింగ్. పిల్లలు ఉన్న వాళ్ళకి 2-3 అవుతున్నారు, పిల్లలు లేని వాళ్ళకి చాలా బాధపడుతున్నారు. సో ఫర్టిలిటీ అనేది ఒక చాలా ఎమోషనల్ ఫీల్. ఎంతైనా ఒక ఇండియాలో ఎలా ఉంటుందంటే పెళ్ళి అయిన తర్వాత పిల్లలు ఎంతమంది, యూజువల్లీ ఇదే క్వశ్చన్స్ ఉంటుంది అనమాట. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ ఇంపార్టెంట్ ఆర్ఐ విట్నెస్ సిస్టమ్ అనేది ఏంటి అంటే ఈ ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు ట్రీట్మెంట్లో మేము ఎగ్స్ తీయటం జరుగుతుంది, స్పర్మ్ తీయటం జరుగుతుంది. సో ఎక్కడో ఒక చోట్లో అందరూ నాదే వాడుతున్నారా, నా స్పర్మేనా నా ఎగ్గేనా అని వాడుతున్నారా అని ఒకటి ఉంటుంది వాళ్ళ మైండ్లో. సో మేము 49 ఆర్గనైజేషన్లో మొట్టమొదలుగా ఏపీ తెలంగాణ ఆల్ 7 బ్రాంచెస్ ఆఫ్ 49లో మా 16 కన్సల్టెంట్స్ అండ్ టోటల్ టీమ్ ఎంబ్రియాలజీ టీమ్ 24 మేమందరూ కలిసి ఒక అడ్వాన్స్ టెక్నాలజీ ఆర్ఐ విట్నెస్ సిస్టమ్ అనేది. ఇలా చూస్తే ఇది ఒక చిన్న కార్డ్ అనమాట. పేషెంట్స్ది నేమ్ అన్ని ఒక రేడియో ఫ్రీక్వెన్సీ ఎలక్ట్రానిక్ సిస్టమ్తో ట్యాగ్ అయి ఉంటుంది. సో 100% ఈ గ్యామెట్ మిస్ మ్యాచ్ అనేది ప్రివెంట్ చేస్తుంది అనమాట. ఇట్ వాజ్ అ డ్రీమ్ ఫర్ మీ ఆల్వేస్, లైక్ చాలా సైంటిఫిక్గా చాలా స్ట్రాంగ్గా మన బెస్ట్ సక్సెస్ రేట్ ఇవ్వటానికి మన సిటీలో ఉన్న వాళ్ళు దే డోంట్ హ్యావ్ టు గో అవుట్ సైడ్ ఎనీవేర్. సో టు డూ దిస్ వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. ప్రణీత గారు, షీ హెస్ కమ్ ఆల్ ద వే టు లాంచ్ దిస్ టెక్నాలజీ. షీ ఈజ్ అ ప్రౌడ్ మదర్ హర్సెల్ఫ్ అండ్ షీ నోస్ ద మీనింగ్ ఆఫ్ పేరెంట్హుడ్. ఒక ఈ మధ్యలో మనం చూస్తున్నాం లైఫ్ స్టైల్ వల్ల మేల్స్ కూడా అంటే పిల్లల వాళ్ళ స్పర్మ్స్లో ఇష్యూ ఉంటే సో ఆల్ టెక్నాలజీ ఉంది మన సెంటర్లో. సో ఎవ్రీ టైమ్ ఎనీ న్యూ థింగ్ వీ డూ, మీడియా బ్రదర్స్ యూ ఆల్వేస్ హెల్ప్డ్ us టు స్ప్రెడ్ గుడ్ ఇన్ఫర్మేషన్ అవుట్ సైడ్. సో ఐ రిక్వెస్ట్ యూ, ఈ టెక్నాలజీ, ఈ అడ్వాన్స్ టెక్నాలజీ, అడ్వాన్స్ ల్యాబ్ ఆఫ్ 49 విచ్ వాంట్స్ టు సర్వ్ మిలియన్స్ ఆఫ్ కపుల్, మీరు స్ప్రెడ్ చేయండి దట్ వీ హ్యావ్ దిస్ అండ్ వీ వాంట్ టు డూ గుడ్ and we don't want to do the best success rate in our country annattu. So I am also thankful for our CEO here. They have trusted 49 brand and they have also promised 49 ni pan India lo, only AP Telangana lo enduku pan India lo teeskolandi, we will do best to our country and thank you so much for that. Thank you. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ వర్డ్స్. సో ఇందాకటి నుంచి నేను చెప్పడం జరిగింది, ఈ ఐవీఎఫ్ ప్రాసెస్లో యాక్చువల్గా బేబీస్ని మనం జస్ట్ విన్నాము, కానీ ఇప్పుడు డైరెక్ట్గా లైవ్లో చూడాలని మన అందరికీ ఉంది. సో ఆ ఐవీఎఫ్ ప్రాసెస్ నుంచి బ్లెస్డ్ బేబీస్ని ఒకసారి లైవ్గా చూడాలి. సో మదర్స్ విత్ లిటిల్ టైనీ బేబీస్, ఏంజల్స్ స్టేజ్ మీదకి వస్తారా? సో మీరు ఇప్పుడు మన 49 ఫర్టిలిటీ సెంటర్లో మోర్ దెన్ 10,000 హ్యాపీ కపుల్స్ క్రియేట్ అయ్యారు ఇక్కడ. వెరీ నైస్. అది స్మాల్ నంబర్ అస్సలు కాదు, దిస్ ఇస్ నో స్మాల్ నంబర్, యాక్చువల్లీ 10,000 and we are here to serve all the childless couple. So yeah, this is one example also. వెరీ నైస్, వెరీ క్యూట్. సో ఇందాక ఫస్ట్ టైం వచ్చినప్పుడు మీరు మీ మాటల్లో మీ అనుభూతి చెప్పండి. 49 ఫర్టిలిటీ సెంటర్ నుంచి వచ్చిన ఈ క్యూటీ పై మీ అనుభూతి ఏంటి? తనకి పెట్టిన పేరు కూడా ఒకటి ఉంది అన్నారు. సో అదేంటి, ఆ చిన్న స్టోరీ ఏంటో మాకు కూడా చెప్పండి. ఇక్కడికి వచ్చేటప్పుడు నేను చాలా ఏడుస్తూ వచ్చాను మేడం దగ్గరికి, కానీ ఈరోజు ఎంత హ్యాపీతో వచ్చానంటే అది చెప్పలేను ఇది చెప్పలేను, దానికి మాటలు రావట్లేదు, అంత హ్యాపీగా ఉన్నాను ఈరోజు. యాక్చువల్గా 1 year ముందు చాలా కష్టాలు పడ్డాను బేబీ కోసం.
1 year బిలోనే మళ్ళీ నాకు పాప పుట్టింది. ఫస్ట్ అటెంప్ట్ నాకు సక్సెస్ అయింది. నేను చెప్పగలిగిందండి, ఎవరైనా మిడిల్ క్లాస్ వాళ్ళు ఆగిపోయి పిల్లలు లేరు మనం ఖర్చు పెట్టుకోలేము అనుకునే వాళ్ళు ఎవరైనా సరే ధైర్యంగా ఇక్కడికి వచ్చేయచ్చు. ఎందుకంటే అందరికంటే కూడా ది బెస్ట్గా చేస్తున్నారు, అంతే ఇదిగా ట్రీట్మెంట్ ఉంటుంది, ఇక్కడ రిసీవ్నెస్ కూడా బాగుంటుంది. నేనైతే సక్సెస్ ఇక్కడ చాలా బాగుందని చెప్తున్నాను, అంతవరకు చెప్తున్నాను. నేను ఇక్కడ చాలా హ్యాపీగా ఉన్నాను ఇలా నా పాపతోటి. మా పాప పేరు యశు. ఎస్, మీ హ్యాపీనెస్ అంతా మీ కళ్ళల్లోనే కనిపిస్తుంది, మీ మాటల్లో వినిపిస్తుంది. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది 49 too. సో ఆల్ ది వే ఫ్రమ్, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? గుంటూరు నుంచి వచ్చారు. సో వెరీ నైస్ అండి. సో అది వాళ్ళకి మన 49 పట్ల ఉన్న ప్రేమ. థ్యాంక్ యూ సో మచ్ అండి వన్స్ అగైన్. ఎస్, కాదండి, ఇక్కడ ఉన్న వాళ్ళు 49 IVF ప్రాసెస్ నుంచి వచ్చిన బేబీస్ మదర్స్ అందరూ కూడా ఒకేసారి స్టేజ్ మీదకి రావచ్చు. సో చక్కగా అందరూ స్టేజ్ కలకలు ఆడుతుంది, నిండుగా ఉంటుంది. మీ బేబీస్ తో రావచ్చు. వెరీ నైస్. అసలు వీళ్ళకి చిన్నగా ఉన్నారు, మనం ఏం మాట్లాడినా ఉనికి పడి లెగుస్తారు. సో దిస్ ఇస్ ఆల్ ఫర్ మీడియా కవరేజ్ అండి. సో మనం మెల్లగా మాట్లాడుతున్నాము. బుజ్జిగా బజ్జి ఉంది చిన్నారి, ఆ బోసి నవ్వులు ప్యూర్ సోల్ అని చెప్పాలి. మనం చూస్తున్నట్టయితే చిన్నారులతో సహా వచ్చారు వాళ్ళ మదర్స్. ఇదేనండి ఆనందం అంటే. సో వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేయడానికి చిన్నారులతో వచ్చేసారు. సో 49 ఫర్టిలిటీ సెంటర్ నుంచి బేబీస్ ని పొందిన ఇక్కడ తల్లులందరికీ వన్స్ అగైన్ హార్టీ కంగ్రాచులేషన్స్. మీ హ్యాపీనెస్ అంతా మీ ఫేసెస్ లోనే కనిపిస్తుంది. ఇక్కడ మనకి ఒక స్పెషల్ అంటే ఈ స్పెషల్ డేలో ఒక క్యూట్ ఏంజల్ బర్త్డే కూడా ఉందంట. సో ఐ రిక్వెస్ట్ మ్యామ్ టు ప్లీజ్. So we are very happy. World IVF baby Louis Brown was born on the same day, 25th of July. So we have a 39 baby. Precious Vini kuda ee roju ante it's a birthday today. I think she deserves a clap. Manam andaru we have thank you for coming. హలో ఆల్ ఆఫ్ యూ, అందరికీ నమస్కారం అండి. నేను అంతకుముందు చాలా బాధపడ్డాను. జ్యోతి మేడంని కలిసిన తర్వాత నాకు చాలా సంతోషం అనిపించింది. ట్రీట్మెంట్ చాలా బాగుంటుందండి. మేడం గారి చేతి చాలా వల్ల నేను బేబీతో వచ్చాను ఈరోజు. చాలా సంతోషంగా ఉందండి. ఒకటే ఒక ఆ క్యాప్షన్ ఉందండి, అది మాత్రం ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అండి. 39 అంటే సంతానం, 39 అంటే సంతోషం. అందరికీ ధన్యవాదాలు. వెరీ నైస్, చాలా చక్కగా చెప్పారు. ఎస్, మీ మాటల్లోనే మీ సంతోషం అంతా వినిపించింది. అమ్మ థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. నౌ వి హావ్ ద లోగో లాంచ్ ఆఫ్ RI విట్నెస్ సిస్టమ్ అండ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ది డాక్టర్స్ టు ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్. హార్టీ కంగ్రాచులేషన్స్. ఒక్కసారి దిస్ డిజర్వ్స్ క్లాప్స్ అండి. ఒక్కసారి గట్టిగా చప్పట్లతో మనం వాళ్ళని కంగ్రాచులేట్ చేస్తే చాలా బాగుంటుంది. సో దిస్ ఇస్ అగైన్ an another advanced technology in the IVF process. So beautiful. ఇక్కడికి వచ్చేసిన మన సెలబ్రిటీ గెస్ట్ మాట్లాడవలసిందిగా కోరుతున్నాము ప్రణీత గారి టు స్పీక్ ఫ్యూ వర్డ్స్. అందరికీ నమస్కారం. యాక్చువల్లీ నేను స్పీచ్ని ఇంగ్లీష్లో నేర్చుకున్నాను, బట్ ఐ థింక్ తెలుగులో చెప్తే మీకు అందరికీ చాలా బాగా అర్థమవుతుంది. సో పేరెంట్హుడ్ అనేది అందరికీ ఒక కళ, ఒక డ్రీమ్.
అందరికీ సౌండే పేరెంట్ అవ్వాలని ఉంటుంది. బట్ లాట్ ఆఫ్ పీపుల్కి ఫర్టిలిటీ ఇష్యూస్ అనేది వస్తుంది. అది గాడ్ ఎలా ప్లాన్ చేస్తారో తెలియదు. సో హియర్ వీ హ్యావ్ డాక్టర్స్ that are trying to mimic nature and trying to create life in the lab. అది IVF కానీ ART కానీ ఇలాంటి ప్రొసీజర్స్తో. బట్ ఎప్పుడు అందరికీ కొంచెం డౌట్ ఉంటుంది, ల్యాబ్లో బేబీ అవుతుంటే మా జీన్స్ ఉంటుందా, ఎగ్జాక్ట్లీ మా సెల్స్ ఉన్నాయా అనే డౌట్ ఉంటుంది. సో ఆ డౌట్ని క్లియర్ చేయడానికి ఒక కొత్త టెక్నాలజీ వచ్చింది. ఇట్స్ కాల్డ్ ది RI Witness system, and I think it's a revolutionary tool. It just ensures safety and it avoids any mix-ups in the lab because ఇప్పుడు డాక్టర్ చెప్పినట్టు దాంట్లో ఒక బార్ కోడ్ లా ఇప్పుడు ఒక ప్రోడక్ట్ తీసుకుంటే దాంట్లో బార్ కోడ్ ఉంటుంది. సో అలాగే ఇక్కడ ఆ పర్టిక్యులర్ సెల్స్కి స్పెసిఫిక్గా ఒక GPS రేడియో ఫ్రీక్వెన్సీ చిప్ ఉంటుంది. సో ఇట్ కనెక్ట్స్ టు ది ఎగ్జాక్ట్ సెల్స్. సో ఆ డౌట్ అనేది క్లియర్ చేయడానికి ఈ ఒక టెక్నాలజీ వచ్చింది. సో ఎస్పెషలీ ఇండియాలో మాకు సోషల్లీ ఎంత ప్రెషర్స్ ఉంటాయి. సో ది ఐడియా ఆఫ్ IVF itself is a far thought, and for someone to come and trust this process, I think this is the best technology. So you can be confident and doubt free and go ahead with this procedure, especially at 49. And ఇంకొక వెరీ ఇంపార్టెంట్ ఫీచర్ 49 వాళ్ళు ఒక వండర్ఫుల్ ప్యాకేజ్ ఇస్తున్నారు. ఈరోజు లైక్ వీ సెడ్ ఇట్స్ వరల్డ్ IVF డే, అండ్ ఈ వరల్డ్ IVF డేని సెలబ్రేట్ చేయడానికి 49 వాళ్ళు ఫ్రీ కన్సల్టేషన్స్ విత్ ఆండ్రాలజిస్ట్ ఇస్తున్నారు, యాజ్ వెల్ యాజ్ సమ్ ఫస్ట్ అల్ట్రాసౌండ్ ఫ్రీ ఇస్తున్నారు. ఫస్ట్ అల్ట్రాసౌండ్ అనేది చాలా చాలా వైటల్ అండ్ ఇంపార్టెంట్. సో అది వాళ్ళు ఒక ఫ్రీ ప్యాకేజ్ ఇస్తున్నారు. So I think everyone, whoever is facing issues with fertility, and if you dream of a baby, I think it's really, really nice that if you come here and check out the amazing packages that they have. And మీరు కూడా hope to happiness అని రాస్తారు అక్కడ. సో అలా మీరు ఒక baby you can step out. Thank you, ma'am. Thank you so much, Pranita garu.